రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి హింసలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎన్నికల అనంతరం హింసా నివారణ చర్యలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో సీఏ దొరరాజు, ఎస్ఏ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ఇతరుల ఇళ్లతో పాటు టిట్కో అపార్ట్మెంట్లను తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ పర్పస్లోనే చెప్పింది అన్నది. దాని గురించి ఎవరెవరు ఉంటారు బయట వాళ్ళు ఎవరు వచ్చినారని ఆశ్రయం ఇవ్వద్దు. ఎలక్షన్ పర్పస్ ఉంది, తర్వాత కౌంటింగ్ కూడా ఉంది కదమ్మా, ఎవరిని ఆశ్రయం ఇవ్వద్దు. బయట వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇమీడియట్గా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, రామచంద్రపురం పోలీసు వాళ్ళకి మేము దాన్ని బట్టి మేము చెప్తాం. నేను రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఎన్నికలు అనేది మే 13వ తారీఖు ప్రశాంతంగా ముగిసినాయి. జూన్ 4వ తారీఖున ఎన్నికల యొక్క కౌంటింగ్ పురస్కరించుకుని ప్రతి చోట ఒక సర్కిల్ పరిధిలో ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జల్లెడ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్, ఊరు చివరిలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా కార్డినెంట్ సెర్చ్ అనేది సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలో మరియు క్యూఆర్టీ టీంల ఆధ్వర్యంలో సెర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు కానీ, సంబంధిత రికార్డు లేని బళ్ళు కానీ అదుపులో తీసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు అయితే ఎవరున్నారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువతకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాంటి రాగద్వేషాలకి, ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి గొడవలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకుని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పేసి, ఎవరైనా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఇరుక్కుని మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించామో ప్రతి చోట కూడా గస్తీ అనేది తిరుగుతున్నాం. ప్రతి చోట సమస్యాత్మక విలేజ్ల్లో స్పెషల్గా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుని ఎలాంటి ఈ శాంతి భద్రతకి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలను తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. కౌంటింగ్ డేట్ని పురస్కరించుకుని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పార్టీల మీద బెట్టింగ్లు కూడా జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎవరైతే అవుతున్నారో అందరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే, అనవసరమైన బెట్టింగ్లు పాల్పడి బెట్టింగ్ల విషయాల్లో చిక్కుకొని మీ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవద్దని చెప్పేసి మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా బెట్టింగ్లో కానీ, ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో కానీ ఇరుక్కుని మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.